ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జై శ్రీరామ్. గాంధీ చౌక్ కిరాణా జాగరి మర్చెంట్ అసోసియేషన్ మరియు సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 76 సంవత్సరాలుగా దేదీప్యమానంగా కళ్యాణం జరుగుతూ వస్తున్నది. ఈ గాంధీ చౌక్లో ఇన్ని సంవత్సరాలు 6 రోజులు ప్రతిరోజు కార్యక్రమాలతోటి 6 రోజులు ఒక పండుగలా చేసుకుంటాము. దుకాణాలు బంద్ చేసి ప్రతినిత్యం అన్నదానం కూడా ఉంటుంది. అలాగే లాస్ట్ రోజు పౌర్ణమి సేవ కూడా ఉంటుంది. ఇట్లా 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పుడు 77వ సంవత్సరంలో అడిగినాము. ఈ సంవత్సరం మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఎంతో బ్రహ్మాండంగా అరేంజ్మెంట్ చేశాము. భద్రాచలం, ఖమ్మం జిల్లాలో భద్రాచలం తర్వాత గాంధీ చౌక్ ప్రాంతంలోనే ఇంత పెద్ద ఎత్తున జరుగు ఈ కార్యక్రమం భక్తులందరికీ తెలుసు. చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈరోజు సుమారు 6-7 వేల మందికి కళ్యాణానంతరం అన్నదానం ఉంటుంది. మా పెద్దలు మాకు చూపించిన విధానాన్ని మేము పురస్కరించుకొని అదే పద్ధతిలో మేము ఇప్పటిదాకా కొనసాగిస్తూ వస్తున్నాము. ఈ కొనసాగింపు, ఈ కార్యక్రమాలు ఇలానే మున్ముందు కూడా మేము మా పిల్లలు, మా వర్తకులందరూ మంచిగా శుభంగా జరుపుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వేములపల్లి వెంకటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు, శ్రీరామనవమి ఉత్సవ కమిటీ, ఖమ్మం. జై శ్రీరామ. బూర్ల శ్యామల. జై శ్రీరామ. బూర్ల శ్యామల గాంధీ చౌక్ సీతారాముల వారి కళ్యాణము ఇక్కడ జరుగుతున్నది. ఇది 77వ సంవత్సరము. ఇప్పటి నుంచి చాలా 77 సంవత్సరాల నుంచి చాలా వైభవంగా ఉన్నతంగా జరుగుతుంది. మా తరతరాల నుంచి మేము పూజ చేసుకుంటూనే ఉన్నాం. మేము అత్తగారు వాళ్ళు, మా అత్తగారు వాళ్ళు అందరూ కూడా ఇక్కడ చేసుకునే వాళ్ళందరికీ బాగుంటది. ఇక్కడ వేముల వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి ఎక్కువ కార్యక్రమాలు. ఈ రోజు కళ్యాణ సందర్భంగా గాంధీ చౌక్ లోని ప్రతి ఇంటికి జెండాలు సమర్పించడం జరుగుతూ ఉంది. ఇక్కడ 5 రోజులు కార్యక్రమాలు జరుగుతాయి. 5వ రోజు పవళింపు సేవ జరుగుద్ది. ఒక రోజుకి సంబంధం లేకుండా చాలా వైభవంగా ఉదయము, సాయంత్రము అలంకరణలు కానీ కార్యక్రమాలు కానీ అన్ని చాలా వైభవోపేతంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ జరిగిన మన తెలంగాణలో భద్రాచలం తర్వాత ఇక్కడ గాంధీ చౌక్, ఖమ్మం రాముల వారే ప్రసిద్ధి. అంత వైభవంగా జరుగుతూ ఉంటది. ఇక్కడ కళ్యాణం రోజు ఇక్కడ ఒక 10,000 మందికి భోజన వితరణ జరుగుతూ ఉంటుంది. సాయంత్రం పూట ప్రతిరోజు వరప్రద షిరిడి సాయిబాబా వారి ఆధ్వర్యంలో 6:30 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతూ ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.